కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారి మంత్రులు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక సార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి పెట్టారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినారు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినారు. స్వయానా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. ఆ రోజు తెలంగాణ సమాజం, యావత్ సమాజం, తెలంగాణ ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఎంపీలారా, ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినారు, మీరు కూడా రాజీనామాలు చేయండి అని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిస్తే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ ద్రోహి నువ్వా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడేది? అందుకే నేను అంటున్నావు అజ్ఞానివని అంటా అన్నా, అందుకే మిమ్మల్ని నేను అహంకారివని అంటా అన్నా. రోజుకో మాట మాట్లాడతావు. ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు? దేవత అంటున్నావు. ఒక అపరిచితుడిలాగా రోజుకో మాట, పూటకో పార్టీ, అది నీ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ది ఏనాడు కూడా తెలంగాణ మాట తప్పితే, తెలంగాణ శ్రేయస్సు తప్పితే అని ఏనాడు కూడా వేరే దిక్కు చూడలేదు నీతిగా. కాబట్టి ఇప్పటికైనా నీ అహం తగ్గించుకోండి. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినాడు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చినాడు. పరిణితి చెందండి, ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసెంబ్లీలో లాగులు తీస్తా అంటావు, తొండలు పెడతా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, పేగులు తీస్తా అంటావు. నీ రాజకీయ ప్రస్థానం, నీ రాజకీయ పరిణితికి, కేసీఆర్ గారి రాజకీయ పరిణితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చలేక ఇవాళ ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నావు. మహిళల్ని కించపరుస్తూ ఉన్నావు. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళా లోకం నీకు తగిన శాస్తి చెప్పుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు,